శంకర కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను, బ్రతికున్న నాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి వెడతాడు, వీళ్ళింటికి వెడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్లు ఎక్కుతాడు, అన్ని తిరుగుతాడు. అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, ఇన్ని ఆలౌట్లు పెట్టి, ఇంత ఏసీలో ఇంత బరువు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. ఏడుస్తూ నిలబడతాడు. చీకటి పడిపోతుంది. కపాలమోక్షాన్ని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది. తప్ప కాటికాపరి సౌంతి చేస్తారు, వెళ్ళిపోండి. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి చూడకుండా. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. చీకటి పడుతుంటుంది, దాటి వెళ్ళడానికి లేదు. అయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను, మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా, బెంగ పెట్టుకోక ఇంకొక శరీరం ఇస్తానులే, ఒళ్ళు దగ్గర పెట్టుకోని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను.